గురుభ్యో నమ. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 36వ శ్లోకం చదవాలి. చదువుదాం. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ద్యూతం ఛలయతాం అస్మి తేజః తేజస్వినాం అహం జయః అస్మి వ్యవసాయః అస్మి సత్వం సత్వవతాం అహం. ఐదు విభూతులు ఉన్నాయి ఇక్కడ. సో ఛలయతాం ద్యూతం అహం అస్మి. ఫస్ట్ అది ఛలయతాం అంటే మోసం చేసేవాళ్ళు. ఛలము అంటే మోసం, కపటం. మోసం చేసేవాళ్లలో ద్యూతం నేను, జూదమును నేను. అంటే మోసము అంటే అవతల వాడిని, అంటే అవతల వాడికి చెప్పకుండా మోసం చేసే మోసం ఉంటుంది. రెండు ఓపెన్ గా చేసే మోసం కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్లు ఉన్నాయనుకోండి, డిస్కౌంట్ సేల్ అంటాడు షాప్ లో. కానీ మనందరికీ తెలిసిందే అది. డిస్కౌంట్ సేల్ అంటే వాడు ముందు ధరలు పెంచేసి అప్పుడు డిస్కౌంట్ అంటాడు. అట్లా అంతేనే కదా. నిజంగా ఏమి డిస్కౌంట్ ఉంది కదా. ఓ యాక్చువల్లీ సేల్ ప్రైస్ మార్చేసుకుని అప్పుడు వాళ్ళు అందు మీద డిస్కౌంట్ ఇస్తారు. ఇది అందరికీ తెలిసిందే, కానీ అందరూ వెళ్ళి కొనుక్కుంటారు. బట్ సో అక్కడ చెప్పి చేస్తున్నారు, ఓపెన్ గా చేస్తున్నారు వాళ్ళు మోసం. అందరికీ తెలిసిందే, అది ఛలం. దాన్ని కూడా ఛలం అని అంటారు. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్లు కలెక్ట్ చేస్తారు లోన్స్ మీద. అంటే మామూలుగా పుచ్చుకోవాల్సినటువంటి వడ్డీ కంటే ఎక్కువ పుచ్చుకుంటారు వడ్డీ. ఇప్పుడు పర్సనల్ లోన్ అప్లై చేసాం అనుకోండి, 15-16% పుచ్చుకుంటారు వడ్డీ. 15-16% వడ్డీ పుచ్చుకోనక్కర్లేదు, కానీ పుచ్చుకుంటారు. ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళు ఆ 15% ఇంట్రెస్ట్ కట్టేసి తీసుకుంటారు లోన్. అంతే కదా. అవసరాన్ని బట్టి జనులు రెడీ అయిపోతారు. 15-20% పెట్టినా తీసుకుంటారు అవసరం ఉన్న వాళ్ళు. సో అవసరాన్ని బట్టి వాళ్ళు వడ్డీ ఎక్కువ చార్జ్ చేస్తున్నారు, లాభాలు ఎక్కువ పొందాలని. సో అది అటువంటి ఛలం. ఓపెన్ గా చేస్తున్నప్పటికీ కూడా, ఓపెన్ గా చెప్పి చేస్తున్నారు, కానీ అది అవతల వాళ్ళ పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేయడమే కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు పర్సనల్ లోన్ తీసుకుంటే 5 ఏళ్లలో మీరు 15% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడితే 1,00,000కి 3 లక్షలు ఎంత కడతారు? 4 లక్షలు. అంటే 1,00,000 రూపాయల అప్పుకి మీరు అప్పు తిరిగి కట్టేసరికి 4 లక్షలు అయింది. అది 3.5 లక్షలు 4 లక్షలు అవుతుంది మొత్తం. అంటే ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ తీసుకుంది. సో మరి అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేయడమే కదా. కామర్స్ అంతా అలాగే ఉంటుంది. సో అది ఛలము. అలాగా ఛలము చేసే వాళ్ళల్లో ద్యూతమును నేను. ద్యూతము అంటే జూదం. అంటే ఛలము, జూదం ఏంటంటే ఇప్పుడు 15% ఇంట్రెస్ట్ కట్టినా మనిషి పూర్తిగా నష్టపోడు. ఓకే, దే మే రికవర్. బట్ జూదంలో అలా కాదుగా. జూదంలో నష్టపోయారంటే పూర్తిగా నష్టపోతారు. ఇంకా అందులోంచి రికవర్ అవ్వడం చాలా కష్టం. మహాభారతంలో ధర్మరాజు గారు జూదం ఓడిపోవడం బెస్ట్ ఎగ్జాంపుల్. అన్నీ ఓడిపోతారు, ఇంకా అందులో మిగుల్చుకునేది ఏమి ఉండదు, అలా ఓడిపోతారు జూదంలో. అందుకని ఛలములో మోసం, కపటము చేసే దాంట్లో జూదమును నేను. ఇప్పుడు జూదంలో కూడా అక్కడ ఆ విభూతి ఎక్కడ ఉంటుంది అంటే మహాభారతంలో జరిగిన జూదంలో శకునిలో ఉంది విభూతి. అంతే కదా. డైస్ ఆయనే శకునే రోల్ చేస్తాడు, ఇంకెవరు రోల్ చేయరు.
వీళ్ళ నెంబర్ చెప్తే ఆయన రోల్ చేస్తాడు డైస్. ఓకే. ఇప్పుడు మోడర్న్ రోజుల్లో కూడా కసినోకి వెళ్ళామనుకోండి, కసినోకి వెళ్ళి మీరు అక్కడ ఆ, ఉన్నటువంటి జూదం ఏదో ఆడారు అనుకోండి, రకరకాల గేమ్స్ ఉంటాయి, అందులో ఏదైనా ఆడారు అనుకోండి, అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేక పంచడం ఉందనుకోండి, అది వాడే పంచుతాడు. ఒకడే ఉంటాడు, ఒకటి చెయ్యి ఉంటుంది, ఒకడే ఉంటాడు అది చేసేవాడు. అక్కడ కూడా డైస్ రోలెట్కి వెళ్ళి నెంబర్ తిప్పాలనుకోండి, ఆ నెంబర్ పడాలంటే తిప్పేవాడు ఒకడే ఉంటాడు, అందరూ తిప్పరు కదా, మన్న తిప్పనివారు కదా, వాడే తిప్పుతాడు. అలాగా ప్రతి టేబుల్ దగ్గర ఒకడు ఉంటాడు. ఆ ఆ శ- మహాభారతంలో శకుని వలె ఆ, డైస్ రోల్ చేసేవాడు ప్రతి టేబుల్ దగ్గర ఒకడు ఉంటాడు, వాడే చేస్తాడు. వాడు అంత తెలివిగా చేయగలుగుతున్నాడు ఆ పని. కసినోలో కూడా ఒక రూల్ ఉంటుంది కదా, చెప్పరు కానీ, హౌస్ నెవర్ లూజెస్. అంటే హౌస్ అంటే ఆ కసినో, కసినో ఎప్పుడు ఓడిపోదు. కానీ కసినోలోకి వెళ్తే మాత్రము ఈ రోజు ఇంత ఆల్రెడీ కస్టమర్లు అందరూ కలిపి ఇంత డబ్బు నెగ్గారు అని అక్కడ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. ఎన్- ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన కస్టమర్లు ఇంత డబ్బు నెగ్గారు అని అడ్వర్టైజ్ చేస్తారు. కానీ కసినో ఎప్పుడు ఓడిపోదు, అది కూడా అందరికీ తెలిసిన సత్యమే. ఆ, సో అది అది ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేసేవాడు ప్రతి టేబుల్ దగ్గర ఒకడు ఉంటాడు. ఆ, ఆ, అది విభూతి. అక్కడ ఉంది విభూతి. అంటే ఆ మనిషి అంతమందిని పొట్టపగలు డే లైట్ లో అంత చక్కగా మోసం చేయగలుగుతున్నాడు. ఆ మోసం చేసే వాళ్ళల్లో కూడా ఎక్స్పర్ట్, బాగా మోసం చేయగలిగిన వాడు ఎక్కడైనా కనిపిస్తే అది ఆహా, ఇది పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించుటకు. అది గుర్తించుటకే అంతేనే గాని జూదం మన ఆడమని కాదు ఇప్పుడు అక్కడ కృష్ణుడు చెప్తున్నది. ఇప్పుడు మన జూదం ఆడడం నేర్చుకోమని కాదు కదా చెప్తున్నది. కాకపోతే మోసం చేసే వాళ్ళల్లో కూడా ఆ, చాలా నేర్పుతో మోసం చేసే వాళ్ళు కనిపిస్తే అది ఆ పరమాత్మ యొక్క విభూతియే అని చెప్పడం. అంటే మంచి అయినా చెడు అయినా కూడా రెండింట్లోనూ పరమాత్మ, రెండు పరమాత్మయే. మంచి వాళ్ళల్లోనూ అదే పరమాత్మ ఉన్నాడు, చెడు వాళ్ళల్లో కూడా అదే పరమాత్మ ప్రతిబింబిస్తున్నాడు అని చెప్పడం. పరమాత్మ మంచి చెడు ఈ ద్వంద్వమునకు అతీతము, రెండు అంటావు పరమాత్మకి. ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి ఉందనుకోండి, సూర్యుని యొక్క కాంతిలోనే పుణ్యమైనటువంటి కర్మలు జరుగుతూ ఉంటాయి, పాపమైనటువంటి కర్మలు జరుగుతూ ఉంటాయి. రెండిటికి సాక్షి ఆయన. రెండు ఆయన సాక్షిత్వంలోనే నడుస్తున్నాయి, రెండిటికి ఆయన సాక్షియే. కానీ ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడే గాని ఆ ఆ పనిలో ఉన్నట్టు కర్మలో ఉన్నటువంటి పుణ్యము గాని పాపము గాని ఆ సూర్యుని కాంతికి అంటదు. ఆ విధముగా ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ చెప్తున్నారు. మంచి చెడు రెండు అనే ద్వంద్వమునకు పరమాత్మ యొక్క విభూతి అతీతం. విభూతి మంచి వాటిల్లోనూ గుర్తించవచ్చు, చెడులో కూడా విభూతిని గుర్తించగలము అని చెప్పడం. అంటే పర్స్పెక్టివ్, ఈ విభూతి లిస్ట్ ఎందుకు చెప్తున్నారంటే మన మన దృష్టికోణము మార్చుకుందుకు ట్రైనింగ్. అంతటా పరమాత్మయే ఉన్నాడు అని గుర్తించుట అలవాటు కాకపోతే, ఇంకా ఆ బుద్ధి నిశ్చయము కలగకపోతే ఈ మంచి ఒక హైయెస్ట్ క్వాలిటీ వస్తువులు కానీ మనుషులు కానీ గుణములు కానీ కనిపించినప్పుడు అవి మంచివై ఉండొచ్చు, సామాజికమైనటువంటి డెఫినేషన్ ప్రకారం చెడ్డవై ఉండొచ్చు. కానీ ఎక్కడైనా సరే హైయెస్ట్ క్వాలిటీ ఎక్స్పర్టీస్ ఆర్ గుణములు కనిపించినప్పుడు ఆహా, ఇది పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించుటకు, అలా గుర్తించడం అలవాటు చేసుకుంటే అనంతమైనటువంటి విభూతులు. ఇక్కడ 70 చెప్పారు లిస్టు శాంపుల్ కి, బట్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకుంటే మెల్లగా అంతటా కూడా పరమాత్మయే ఉన్నాడని గుర్తించుట అలవాటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఆ విధంగా చలము చేసే వాళ్ళల్లో జూదము చేసేవాళ్ళు, అంటే జూదము చేసే నేర్పు ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే అది ఆ పరమాత్మ యొక్క విభూతి. మహాభారతంలో శకుని బెస్ట్ ఎగ్జాంపుల్. అటువంటి వాళ్ళు ఎక్కడైనా కనిపించారనుకోండి, అది ఆ పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించడం. తేజస్వినాం అహం. తేజస్సు కలిగిన వాళ్ళల్లో
ఆ తేజస్సును నేను. తేజస్సు అంటే ఒక రకమైనటువంటి లీడర్షిప్. లీడర్షిప్ క్వాలిటీకి తేజస్సు అని పేరు. ఇప్పుడు కొంతమందిని చూసామనుకోండి, కొంతమంది లీడర్స్ని చూసినప్పుడు వాళ్ళని చూసిన వెంటనే అనిపిస్తుంది, ఆహా, వీళ్ళు వీళ్ళల్లో ఒక రకమైనటువంటి తేజస్సు ఉన్నది, దే ఆర్ సంథింగ్ అని అనిపిస్తుంది మనకి. ఆ అనుభవం మనందరికీ ఉన్నదే. అలా ఎవరైనా కనిపించారనుకోండి, అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ తేజస్సు, ఆ వ్యక్తిలో కనిపించేటటువంటి ఆ తేజస్సుని నేనే. లీడర్షిప్ అంటే వాళ్ళు పెద్దగా చదువుకుని ఉండక్కర్లేదు, ఆ, వాళ్ళు వేదమంత్రాలు అవి వల్లించక్కర్లేదు, అది కాదు కదా లీడర్షిప్ అంటే. ఆ మనిషిలో ఉన్నటువంటి ఒక పవర్, తేజస్సు అది కనిపిస్తుంది చాలా మందిలో. మంచి లీడర్స్ లో అది కనిపిస్తుంది, మనకి మనకి చూస్తే తెలుస్తుంది కూడా. అందరం అంచనా కట్టే ఉంటాం అటువంటి వ్యక్తులను. ఆ వ్యక్తులలో ఆ తేజస్సు నేను. సో మంచి ఎక్కడ కనిపించినా కూడా, ఉత్కృష్టమైనటువంటి గుణము ఎక్కడ కనిపించినా, ఆ ఉత్కృష్టమైనటువంటి గుణము అది ఆ పరమాత్మ యొక్క తేజస్సు, అది ఆ పరమాత్మ యొక్క విభూతియే అని గుర్తించుటకు ఇంకొక అవకాశం. అలాగే జయ అస్మి, విక్టరీ, ఆ విజయం ఎక్కడైనా కనిపిస్తే ఆ విజయము నేనే అంటున్నా. అంటే రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు విజయము అంటే చూడండి, స్పోర్ట్స్ చూసామనుకోండి, టెన్నిస్. రీసెంట్ రీసెంట్ గా నేను ఫాలో అవ్వట్లేదు, బట్ ఒకప్పుడు మధ్యలో ఒక 10-12 ఏళ్ల పాటు రాజర్ ఫెడరర్ అండ్ నాడల్ వాళ్ళే నెగ్గేవారు ఎప్పుడు కూడా. ఆ తర్వాత జోకోవిచ్. ఇప్పుడు వాళ్ళు ఆడడం చూసామనుకోండి, వాళ్ళు ఆడడం చూస్తే అది ఆ ఆ ఆట మిగిలిన వాళ్ళందరికీ తోని పోలిస్తే ఆ ఇద్దరు ముగ్గురు యొక్క ఆట మిగిలిన ప్లేయర్స్ అందరికీ వాళ్ళకి బోల్డంత తేడా ఉంటుంది ఆట. ఆట యొక్క క్వాలిటీలో. అది నిజంగా పరమాత్మ దిగొచ్చి టెన్నిస్ ఆడితే ఎలా ఉంటుందా అనిపించేట్టు ఉంటుంది. సచిన్ తెండూల్కర్ బ్యాటింగ్ చేస్తే నిజంగా పరమాత్మే వచ్చి క్రికెట్ ఆడితే ఈ విధంగా ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది. అది ఆ, అది విజయం. అంటే ఆ క్వాలిటీలో ఉన్నటువంటి విజయం, ఆ ఆట యొక్క క్వాలిటీలో ఉన్నటువంటి ఉత్కృష్టత, అది ఎక్కడైనా కనిపిస్తే అది ఆ పరమాత్మ యొక్క విభూతి. అంటే ఒక హైయెస్ట్ క్వాలిటీ, ఒక స్కిల్ని బాగా అభ్యాసం చేసి ఆ ఆ అందులో నైపుణ్యం సాధించారనుకోండి ఎవరైనా, ఆ నైపుణ్యము సాధించేటటువంటి ఆ గుణం ఏదైతే ఉందో అది ఆ పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించడం. అలా చేసామనుకోండి, అలా చేయడం వల్ల లాభం ఏమిటి? అలా చేయడం వల్ల లాభం ఏంటంటే ఈర్ష్య కలగదు మనకి. ఇప్పుడు మనకంటే బాగా చదువుకుంటాడు పక్కవాడు, మనకంటే ఏదో పని బాగా చేశాడు అనుకోండి, ఆహా, బాగా చేయగలుగుతున్నారు, అది ఆ పరమాత్మ యొక్క విభూతి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మీలో అలా ఉన్నది అని మనము అభినందన చేయగలిగామనుకోండి, అని అని అలా చేయగలిగితే వాళ్ళని చూసినప్పుడు ఈర్ష్య కలగదు. అందుకని జయ అస్మి, ఆ ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విధంగా జయ విజయము పరమాత్మ యొక్క విభూతి ఎందుకు అంటే, విజయము వచ్చినప్పుడు మనిషి కొద్దిసేపు ఆనందాన్ని అనుభవిస్తాడు, అంతే కదా. ఇప్పుడు వరల్డ్ కప్ నెగ్గాడు అనుకోండి, ఇప్పుడు ఎవరో అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది ఒలింపిక్స్ లో, అంటే టెంపరీగా ఆ గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఆనందం ఉంటుంది, అది మనిషిని చూస్తే కనిపిస్తుంది. ఆ మనిషిలో ఆ ఆనందము ఆ అలా బయటకు వస్తూ కనిపిస్తుందిగా. పొంగితోంది అతని నుంచి ఆనందము, అంత విధంగా అంటే ఒక ఉత్కృష్టమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని తెలుస్తుంది క్లియర్ గా. ఆ ఆనందము పరమాత్మయే, పరమాత్మ యొక్క స్వరూపమే. పరమాత్మ యొక్క స్వరూపము ఆనందము. ఆ, ఆ, అందుకని విజయము పరమాత్మ యొక్క విభూతి. స్పోర్ట్స్ లో ఇది బాగా కనిపిస్తుంది. ఎవరైనా నెగ్గినప్పుడు, ఒక పెద్ద టోర్నమెంటో లేకపోతే ఒలింపిక్స్ లాంటి టోర్నమెంట్ లోనో, పెద్ద టోర్నమెంట్ లో నెగ్గినప్పుడు వాళ్ళలో ఈ బోల్డ్ అంత ఆనందం కనిపిస్తుంది. టెంపరీగా కాసేపు ఉంటుంది ఆనందం. సో ఆ ఆనందము పరమాత్మ యొక్క స్వరూపము, అందుకని విజయము పరమాత్మ యొక్క విభూతియే. రెండవది వ్యవసాయ. వ్యవసాయము అంటే తెలుగులో ఆ,
వ్యవసాయం, అగ్రికల్చర్ చేయడము. సంస్కృతంలో వ్యవసాయము అంటే అగ్రికల్చర్ కాదు, కృషి అంటే అగ్రికల్చర్. కానీ తెలుగులో కృషి అంటే ఎఫర్ట్. తెలుగులో కృషి అన్న పదమునకు ఏ అర్థమైతే చెప్తామో ఆ సంస్కృతంలో వ్యవసాయం అనే పదానికి అర్థం అది రఫ్గా. రెండు ఇంటర్చేంజ్ అయ్యే మీనింగ్స్, వ్యవసాయము కృషి. అందుకనే రైతుకి సంస్కృతంలో పేరు కృషి వలహ, కృషి చేయువాడని. కర్షకుడు అని కూడా అంటారు, లేకపోతే కర్షక అని కూడా అంటారు. కృషి చేయువాడని. కృషి చేయవాడంటే రైతు అని అర్థం సంస్కృతంలో. తెలుగులో కృషి చేయవాడు అంటే బాగా కష్టపడేవాడు అని అర్థం. సో అర్థాలు మారేవి. సరే, వ్యవసాయం అంటే అగ్రికల్చర్ కాదు, వ్యవసాయాత్మిక బుద్ధి అని ఆల్రెడీ శ్రీకృష్ణుడు ముందు చెప్పాడు, ఒక చోట వచ్చింది. వ్యవసాయ వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన అనొచ్చు. ఆ వ్యవసాయాత్మక బుద్ధి, అవ్యవసాయాత్మిక బుద్ధి అని తేడా చూపెట్టాడు. అంటే వ్యవసాయము అంటే నిశ్చయ బుద్ధి సంస్కృతంలో, నిశ్చయాత్మకమైన బుద్ధి ఆర్ డిటర్మినేషన్ అని కూడా అనొచ్చు. వ్యవసాయం అంటే అంటే ఒక పని సాధించాలనుకోండి, దాన్ని సాధించడానికి కాస్త డిటర్మినేషన్ ఉండాలి. రెగ్యులర్గా ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాం, ఆల్రెడీ 1.5 year మట్టి చదువుతున్నాం. అది ఒక ఎగ్జాంపుల్ ఆ వ్యవసాయాత్మిక బుద్ధికి. ఏవైనా సరే ఇది రెగ్యులర్గా దీన్ని ముందుకు నడిపించాలి అని రోజు టైం తీసుకుని దాన్ని చదవడం, అది వ్యవసాయాత్మిక బుద్ధి. లేదా చాలా మంది మొదలు పెడతారు కానీ పూర్తి చేయరు. కాసేపు వస్తారు, మళ్ళీ వేరే ప్రయారిటీస్ ఏవో వచ్చేస్తే వేరే చోటుకి వెళ్ళిపోతారు. తర్వాత ఎప్పుడో మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ కాసేపు కొన్ని రోజులు చదువుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అది అవ్యవసాయాత్మిక బుద్ధి. ఆ అవ్యవసాయాత్మిక బుద్ధి వలన లాభం ఏముండదు. అంటే ఎనర్జీ స్కాటర్ అయిపోయి ఉంది, ఫోకస్ స్కాటర్డ్ గా ఉంటుంది. ఆ స్కాటర్డ్ గా ఫోకస్ ఉంటే ఏమీ రాదు అని ముందు ఆల్రెడీ చూసాము. 3వ chapterలో వచ్చింది, 4వ chapterలోనూ. వ్యవసాయాత్మిక బుద్ధి, అవ్యవసాయాత్మిక బుద్ధి అని. ఆ అవ్యవసాయాత్మిక బుద్ధి ఎందుకు వచ్చిందో కూడా చెప్పాడు అక్కడ ఆ చాప్టర్లో. నాకు శ్లోకం గుర్తు రావట్లేదు. ఎందుకు వచ్చింది అంటే, రాగద్వేషములతో నిండిపోయి ఉన్న మనస్సులో వ్యవసాయాత్మిక బుద్ధి నెలకొల్పబడదు, అది స్కాటర్డ్ గా ఉంటుంది. ఆ రాగద్వేషములు తీసి పక్కన పెట్టాలి. రాగద్వేషములు తీసి పక్కన పెట్టి సాధన మీద కొంత ఫోకస్ ఉంటేనే ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఏర్పడుతుంది. ఇప్పుడు యోగా చేయడం మొదలు పెడతారు, ప్రాణాయామం చేస్తారు, 4 రోజుల్లో, వారం, 10 రోజుల్లో చేస్తాము, మళ్ళీ పక్కన పెట్టేస్తాం దాన్ని. మళ్ళీ పక్కన పెట్టేసి దాని గురించి మర్చిపోతాం. మర్చిపోవడం అంటే జీవితంలో వేరే ఏదో ఇంపార్టెంట్ అయిపోయింది దానికంటే. సంసారంలో వేరే విషయాలు ఇంపార్టెంట్ అయిపోయాయి కాబట్టి అరగంట లేకపోతే 1 గంట దొరకట్లేదు. అంటే రోజు మొత్తం మీద అరగంట కూడా దొరకట్లేదు అంటే మరి మనకు ఒక అరగంట దొరకట్లేదు అనుకోండి రోజు మొత్తంలోనే. 24 గంటల్లో మనము మన కాంటెంప్లేషన్ చేసుకుని మన ఆరోగ్యము, మన మానసిక స్థితిని చక్కగా ఉంచుకోవడానికి ఒక అరగంట ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం అనుకోండి, అంటే ఏమిటి అర్థము? మిగిలిన సంసార విషయాలు చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి అని అర్థం, అంతే కదా. అంటే ఫోకస్ స్కాటర్డ్ గా ఉంది అని అర్థం. ఏ పనైనా సరే, యోగము, ధ్యానమే కాదు, వేరే ఏదో ఒక పనిలో ఎక్స్పర్టీస్ సాధించాలనుకోండి, మన ఆఫీస్లో చేసే పనిలోనే ఆ డొమైన్లో ఎక్స్పర్ట్ అవ్వాలనుకోండి, అంటే ఎవరో పెద్ద ఆయన రీసెర్చ్ చేసి రాశారు పుస్తకం, 10,000 గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఎందులో అయినా నైపుణ్యం రావాలి అంటే 10,000 గంటల పాటు సాధన చేయాలి. 10,000 గంటల పాటు సాధన చేయాలంటే రోజుకు 1 గంట చేస్తే ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? 10,000 రోజులు పడుతుంది. అన్ని రోజులు ఉన్నాయా అసలు జీవితంలో? 10,000 రోజులు అంటే 300 ఇంటూ 33 ఏళ్ళ 34 ఏళ్ళు ఉండాలి. అంటే 35 ఏళ్ల పాటు రోజుకు 1 గంట ప్రాక్టీస్ చేస్తే ఆ విషయంలో నైపుణ్యం కలుగుతుంది. మరి నైపుణ్యం సిద్ధించాలంటే 35 ఏళ్ళు ఆగలమా? ఏ విషయం గురించి? ఈ రోజుల్లో అసలు ఆగలేము. ఈ రోజుల్లో అన్ని చకచక అయిపోవాలి పనులు. మరి 35 సంవత్సరాలు ఎక్కడ ఆగగలరు? అంటే దాన్ని 7 ఏళ్లకి కట్ చేయాలంటే రోజుకి 5 గంటలు కానీ ప్రాక్టీస్ చేయాలి ఒక విషయంలో నైపుణ్యం సాధించాలంటే. రోజుకి 7-8 గంటలు అదే పని చేస్తే 5 ఏళ్ళు పడుతుంది, ఇంకేమీ లేకుండా ఫోకస్డ్గా
రోజుకి 8 గంటలు చేస్తే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది 10,000 గంటలు అవ్వడానికి. మరి అంత ఆ, ఏకాగ్రతతో సాధన చేయాలంటే ఏ విషయమైనా దానికి వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. అలాగే రివర్స్, ఎక్కడైనా నైపుణ్యము కనిపించింది అనుకోండి ఒక మనిషిలో, ఒక పనిలో, ఆ నైపుణ్యం ఎందుకు వచ్చింది అంటే ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఉండడం వల్ల వచ్చింది అని గుర్తుంది. అంతే కదా, వ్యవసాయాత్మిక బుద్ధి లేనిదే నైపుణ్యం రాదు. ఇప్పుడు ఫిజిక్స్ బాగా చదువుకున్నారనుకోండి, ఎవరైనా చదువుకున్నారంటే ఫిజిక్స్ లో వాళ్ళు అంత కృషి చేసి ఉంటారు. ఒక 4-5 ఏళ్ల సంవత్సరాలలో ఇందాక మనం అనుకున్నట్టు ఆ 10,000 గంటలు, రఫ్గా 10,000 గంటల యొక్క కృషి చేసి ఉంటారు. మనకు కనిపించదు, వాళ్ళు చేసి ఉంటారు. చేస్తేనే ఆ ఎక్స్పర్టీస్ వస్తుంది, లేకపోతే రాదుగా. ఎవరికైనా ఆ నైపుణ్యం వచ్చింది అంటే వాళ్ళు అంత సాధన చేశారు అని అర్థం. అంత సాధన చేయగలిగారు అంటే వాళ్ళల్లో ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నది అన్నది. ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఏమిటి? అదే పరమాత్మ యొక్క విభూతి. సో ఎవరిలో అయినా మంచి నైపుణ్యము, ఒక పర్టికులర్ స్కిల్లో నైపుణ్యము, కళలో డాన్సర్లు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు, పెయింటింగ్లు వేసేవాళ్ళు ఉంటారు, బోల్డంత మంది ఉంటారు ఎక్స్పర్ట్లు ఆయా కళలలో. మరి ఆ కళలో ఆ ఎక్స్పర్టీస్ కొంత న్యాచురల్ గా స్కిల్ ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తేనే కానీ అది అందులో నైపుణ్యము రాదు. ఆ నైపుణ్యం రావాలి అంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి. ఎక్కడైనా నిపుణులను కనిపిస్తే ఆహా, అది ఆ వ్యవసాయాత్మిక బుద్ధి, అది ఆ పరమాత్మ యొక్క విభూతియే అని గుర్తించటం. సత్వవతాం సత్వం అహం. సత్వగుణము బాగా కలవారిలో, అంటే సత్వగుణం బాగా కలవారు అంటే బాగా క్లియర్ గా ఆలోచించగలిగేవాళ్ళు, క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఎవరిలో అయితే ఉంటుందో అది సత్వగుణము యొక్క అవుట్కమ్. సత్వగుణము అంటే క్లారిటీ, క్లారిటీ ఆఫ్ థింకింగ్. అందరికీ ఉండదు, కొంతమందిలో అనిపిస్తుంది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కొంతమంది యాక్టివిటీస్ బాగా చేస్తారు, ప్లానింగ్ బాగా చేస్తారు, యాక్షన్ బాగా చేస్తారు, నలుగురిని పోగేయగలరు. అది రజోగుణము ఎక్కువ ఉండడం యొక్క అవుట్కమ్. కొంతమంది బిజినెస్ బాగా చేస్తారు, 10 రూపాయలు ఇస్తే దాన్ని 1000 రూపాయలు చేస్తారు. వాళ్ళకి ఆ స్కిల్ ఉంటుంది, ఆ ఆలోచన ఉంటుంది, అసలు ఆ ఆ డ్రైవ్ ఉంటుంది, ఆ కోరిక ఉంటుంది. ఈ 10 రూపాయలు నేను 1000 రూపాయలు చేయాలి అన్నటువంటి ఆ న్యాచురల్ డ్రైవ్ ఉంటుంది, అంతే ఉంటుంది, చేయగలరు కూడా దాన్ని. అది కూడా రజోగుణము ఎక్కువ ఉంటే అలా ఉండగలుగుతారు. సో ఆ విధంగా ఆ మనలో ఆ సత్వ రజస్తమో గుణముల యొక్క కాంపోజిషన్ ని బట్టి ఆ మనిషి యొక్క అవుట్లుక్ ఉంటుంది. అలాగా సత్వము అన్నిటికంటే ఉత్తమమైనది సత్వరజస్తమ గుణముల్లో. అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, పర్స్పెక్టివ్ క్లియర్ గా ఉంటుంది, మనిషి యొక్క దృష్టికోణము పర్ఫెక్ట్ గా ఉంటుంది, అది సత్వం. సో అటువంటి వాళ్ళల్లో ఆ సత్వగుణము నేను. అటువంటి మనుషులు ఎక్కడైనా కనిపిస్తే ఆహా, అది పరమాత్మ యొక్క విభూతి. ఆబ్జెక్టివ్ ఒక్కటే వీటన్నిటికీ, ఈ విభూతులన్నింటికీ ఆబ్జెక్టివ్ ఎటు చూసినా పరమాత్మని గుర్తించగలిగేటటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక అలవాటు చేసుకోవాలి. ఎక్కడ ఎక్కడ మంచిది కనిపించినా, ఆర్ ఎక్కడ హైయెస్ట్ క్వాలిటీ నైపుణ్యము ఎక్కడ కనిపించినా కూడా, విజయము ఎక్కడ కనిపించినా కూడా, డిటర్మినేషన్ ఎక్కడ కనిపించినా కూడా, తేజస్ ఎక్కడ కనిపించినా కూడా, గొప్ప మోసము కనిపించినా కూడా, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క విభూతులే, అది పరమాత్మ యొక్క వైభవమే అని గుర్తించి మన దృష్టికోణాన్ని ఆ విధంగా మార్చుకుందుకు ఇవన్నీ అవకాశములు. అది దాన్ని అక్కడ, అది శ్లోకము చదువుదాం, భాష్యం. ద్యూతం అక్షదేవనాది లక్షణం. అంటే అక్షదేవుడు అనే ఆయన నన్ను కూడా మోసం బాగా చేస్తాడేమో, అటువంటి కథల్లో ఎక్కడో ఉంటుంది. సో అందులో ద్యూతము నేను, అంటే మహాభారతంలో బెస్ట్ ఎగ్జాంపుల్, మహాభారతంలో శకుని. అటువంటి అంత చక్కగా జూదము ఆడించగలిగే వాళ్ళు ఉన్నారనుకోండి, అది పరమాత్మ యొక్క విభూతి. ఎందులో చలయతాం చలస్య కర్తృణాం అస్మి. చలము చేసేవాడు విభూతి, మోసపోయేవాడు కాదు. మోసపోయేవాడు ఏముంది, మోసపోయేవాడు అమాయకుడు, అక్కడ కూర్చుని ఆ ఆట ఆడి డబ్బులు మోసపోతున్నాడు. కానీ ఆ చలము చేసేవాడు, వాడిది గొప్పతనం. ఇప్పుడు కసినోలోకి వెళ్తే ఆ రౌలెట్ వీల్ని తిప్పేవాడు, వాడిది గొప్పతనం.
అంతమంది కస్టమర్లు రోజంతా ఆడుతున్నప్పటికీ కూడా టేబుల్ ఓడిపోకూడదు. టేబుల్లే నెగ్గాలి ఎప్పుడు. మధ్యలో ఒకళ్ళో ఇద్దరు కస్టమర్లు బోల్డంత డబ్బు నెగ్గుతారు, అది కరెక్టే. కానీ త్రూ అవుట్ ద డే, బై ద ఎండ్ ఆఫ్ ద డే టేబుల్ ఓడిపోయే క్వశ్చనే లేదు. టేబుల్ ఓడిపోతే వాడి ఉద్యోగం ఉండదు. టేబుల్ నెగ్గాలి. సో అది చలం, అది చలస్య కర్తృనాం. చలము చేసేవాడు వాడు విభూతి. చలము బాగా చేయగలిగిన వాడు వాడు అక్కడ పరమాత్మ యొక్క విభూతి కనిపిస్తుంది. ఓడిపోయేవాళ్ళు విభూతి కనిపించదుగా, నెగ్గేవాళ్ళు కనిపిస్తుంది విభూతి. తేజ తేజస్వినాం అహం. శంకర్లు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తేజస్సు ఉన్న వాళ్ళల్లో ఆ తేజస్సుని నేను, మీరే అర్థం చేసుకోండి అంటున్నారు. ఇంకా జయ అస్మి జేతృణాం. విజయమును సాధించే వారిలో ఆ విజయము నేను. జేతృణాం వారిలో అని అర్థం. విజయమును సాధించు వారిలో ఆ విజయము నేనే. వ్యవసాయ అస్మి వ్యవసాయినాం. వ్యవసాయము ఉన్న వాళ్ళలో అంటే ఫోకస్డ్ బుద్ధి ఉన్న వాళ్ళల్లో, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, ఒక డిటర్మినేషన్, ఒక దృఢమైన వ్రతం ఉన్న వాళ్ళలో. దృఢవ్రత అని రాముడికి ఫస్ట్ టైం అనుకుంటా సంస్కృత వాంగ్మయంలో వాల్మీకి ఒక మనిషికి వాడినటువంటి అడ్జెక్టివ్, విశేషణం. దృఢవ్రత అని డిస్క్రైబ్ చేస్తాడు రాముడిని. మొట్టమొదటిలోనే నారదుడిని 16 గుణాలు చెప్పి, 16 గుణాలున్న మనిషి ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళ గురించి నాకు చెప్పు అని ఓపెనింగ్ లోనే ఉంటుంది. ఫస్ట్ 5 శ్లోకాల్లోనే ఉంటుంది రామాయణం పుస్తకం ఓపెన్ చేస్తే. అక్కడ అడుగుతాడు, దృఢవ్రతుడు ఎవడు ఈ జగత్తులో? దృఢవ్రతుడు ఎవడు అంటే ఒక పనిని సాధించాలి అంటే సాధించే తీరుతాడు. అది కూడా మళ్ళీ ఆ వ్యవసాయనం ఎలా, అందులో ఇంకో క్వాలిటీ కూడా ఉంటుంది. అక్లిష్ట కర్మణ అంటే కష్టం లేకుండా. ఇప్పుడు ఒక సబ్జెక్టు, ఒక పని బాగా ఇష్టం అనుకోండి, వాళ్ళు బోల్డ్ కష్టపడి చదువుతారు, కానీ వాళ్ళు చదువుతుంటే వాళ్ళు కష్టపడి చదువుతుందని అనిపించదు పక్కవాడికి. ఎఫర్ట్లెస్ గా ఉంటుంది. ఆ 10,000 గంటల యొక్క ప్రాక్టీస్ చేసేస్తారు, కానీ వాళ్ళు చాలా ఎఫర్ట్లెస్ గా చేస్తారు. అది వ్యవసాయాత్మిక బుద్ధి యొక్క ఆ విధంగా కనిపిస్తుంది. ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఏదో పిల్లి మొగ్గలేసి కష్టపడిపోయి ప్రాక్టీస్ చేయడం అలా చేసేవాళ్ళు ఉంటారు, కానీ నిజంగా ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్న వాళ్ళల్లో ఆ అంతటి 10,000 గంటల పాటు చేసే ఎఫర్ట్, అందులో ఎఫర్ట్లెస్నెస్ కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎక్కడ కష్టపడిపోయినట్టు కర్మకి కనిపించదు. వాళ్ళు అనుకోరు, అవతల వాళ్ళకి నేను ఏదో కష్టపడిపోతున్నాను అన్న ఫీలింగ్ వచ్చేటట్టు చేయరు. అది కూడా ఉంటుంది. అక్లిష్ట కర్మణ రాముడికి ఆయన వాడిన విశేషణాల్లో ఒకటి. సో వ్యవసాయాత్మిక బుద్ధి మనిషిలో, ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఎక్కడైనా కనిపిస్తే ఆ వ్యవసాయాత్మిక బుద్ధిని నేను. సత్వవతాం సాత్వికానాం. సత్వగుణము ఉన్న వాళ్ళల్లో, సత్వమును నేను. ఇది శ్లోకం, మంచి శ్లోకం. ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.